ఏంటి కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? బాగానే ఉంది, నేను పట్టుకుంటాను సార్. మంచిగా బాగానే ఉంది. 23 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. 23 నెలల్లో ప్రజలకు ఏమన్నా మంచి జరిగిందా? ప్రజల మంచి జరుగుతుంటే మహిళలకు ఉచిత విద్య బస్సులు ఇచ్చారు, స్త్రీశక్తి. అవును, పెన్షన్లు వచ్చినట్టే పెంచారు. ఈరోజు పెన్షన్ కార్యక్రమం, మళ్ళీ కొత్తగా పెన్షన్లు జూన్ నుంచి ఇస్తారంటున్నారు. జగన్ లాస్ట్ దగ్గరలో తను దిగిపోయే ముందు 1 ఇయర్లో పెన్షన్లు ఏమి ఇవ్వలేదు. వాటిని కూడా ఈ సంవత్సరం జూన్ నుంచి కొత్తగా వితంతులను అప్లై చేసుకోమంటున్నారు, ఇవ్వడం జరుగుతుంది. అంటే జగన్ గారి ప్రభుత్వానికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి ఏంటి సార్ తేడా అంటే ఉద్దేశంలో? ఇది పరిపాలన బాగుందండి. జగన్ పరిపాలనలో డిక్టేటర్ లాగా పరిపాలించారు. ఓకే, ఎస్సీ ఎస్టీలకి హింసించడం, మన కరోనా టైంలో డాక్టర్ గారిని ఒక ఆయన మాస్క్ కట్టిన దానికి చంపేయడం జరిగింది. ఈ మధ్యన అనంతబాబు ఎమ్మెల్సీ అతను ఉన్న కొబ్బరి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేయడం, డోర్ డెలివరీ చేయడం, ఇవన్నీ జగన్ పరిపాలన జరిగినాయి. పరిపాలన బాగుంది. మరి మొన్ననే 76వ పుట్టినరోజు జరుపుకున్నారు ముఖ్యమంత్రి గారు. చంద్రబాబు గారి పనితీరు ఈ వయసులో కూడా మీకు ఎలా అనిపించింది? యువకుళ్ళగా 20 సంవత్సరాలు యువకుళ్ళగా పరిపాలిస్తున్నాయండి. ఓకే, చివరిగా నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు టీడీపీకి. ఆయన గురించి మీ అభిప్రాయం ఏంటి? నారా లోకేష్ గారు పార్టీలో యాక్టివేషన్ జరిగిన కార్యకర్తలకి ఇన్సూరెన్స్, పార్టీ మెంబర్షిప్, అంతకుముందు పార్టీ మెంబర్షిప్ తీసుకుని ఏ పార్టీకి లేదు, కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన నాయకత్వంలో పార్టీ చాలా ముందుకెళ్తుందని నేను అభిప్రాయం. ఫైనల్గా జగన్ గారు మరొక మారి పాదయాత్ర చేస్తానంటున్నారు. ఆయన పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది? ఆయన పాదయాత్ర చేసినా ఉపయోగం ఉండదండి. అతను చేసి మళ్ళీ ముద్దులు పెట్టడం తప్ప ఏముండదు. ఆయన ఇదివరకు ముద్దులు పెట్టాడు. ఆయన అధికారంలో వచ్చాక చూసాం కదండి, ఒక నీరు చూసాము. ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చాడు, ప్రజలు భయభ్రాంతులు చేశాడు. ల్యాండ్ ఉన్నవాడని పట్టాదాని ఫోటోస్ లాస్ట్లో. ఈసారి ఉండదండి. మొత్తంగా ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటంటే ఏం చెప్తారు చివరిగా? బాగా జరుగుతుందండి. ఫైనల్గా చెప్పేది బాగా జరుగుతుంది. ప్రభుత్వం బాగుంది. ఓకే, డౌటా? ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 23 నెలలు అవుతుంది. ఈ 23 నెలల పరిపాలన మీకు ఏమనిపించింది సార్ అంటే? నెంబర్ 1 బాగుంది. గాడి తెప్పిన ప్రభుత్వాన్ని గాడిలో పెట్టారు. ఓకే, 100% నాకు బాగుంది. సాటిస్ఫై. అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ అంటే? అమరావతి రాజధాని కావాలి. అమరావతి కావాలి. గజెట్ వచ్చింది, ఇంకా అమరావతి రాజధాని. అమరావతి రాజధాని ఇదే కావాలి. కానీ జగన్ గారు మామూలుగా కొత్త అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. అవన్నీ పనికిరాని మాటలో పనికిరానివి. ఓకే, పనికొచ్చేది ఏదైనా ఉంటే అది అమరావతి రాజధాని చేసి చూపించడం అంతే. ఓకే, 3 ముక్కలాట ఇవన్నీ కాదు. మరొక మారు పాదయాత్ర చేస్తానంటున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. చేయమనండి, ఏముంది ఇప్పుడు పాదయాత్ర ఎవరు ఓపిక ఆడదే. ఏమంటే అది కరెక్టే. ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నాను చేస్తే? ఒకవేళ ఏమంటే ప్రజలు ఇదివరకులాగా పిచ్చోళ్ళు ఏం కాదు. ఓకే, అంతా పక్క పల్లెటూరులలో కూడా టౌన్లో కంటే ఎక్కువ తెలివిగా ఉన్నారు. ఏమన్నా వాళ్ళకి తెలుసు ఎవరు ఏం చేయాలనేది. మరి చంద్రబాబు నాయుడు గారిని 52 రోజులు జైల్లో పెట్టి ఏం చేశాడు? హైదరాబాదు హైటెక్ సిటీ మొత్తం కదిలొచ్చింది. ఇతర దేశాల్లో ఉన్న ప్రజానికం మొత్తం కదిలొచ్చింది. ఏం చేశాడు? సిద్ధం అన్నాడు. ఆర్టీసీ మొత్తం వాడుకున్నాడు, మీటింగ్లు పెట్టి. ఏం చేశాడా? ఏం లేదు కదా. ప్రభుత్వాన్ని మార్చారు, ప్రజలే తీర్పిచ్చారు. అలాగే 3 ముక్కలాట ఆడి 3 రాజధానులు అని చెప్పేసి ఇచ్చేసాడు. ఒక్క రాజధాని కూడా కట్ల. 3 ముక్కల రాజధాని అని ఏ ఒక్క ప్రాంతంలో కూడా రాజధాని కట్టలేదు. కట్టాడా? లేదు కదా. అప్పుడు మావిగాడు ఏం చేస్తుంది? ఆయన వల్ల ఏం కాదు. చివరిగా మొన్ననే 76వ పుట్టినరోజు జరుపుకున్నారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. ఈ వయసులో కూడా ఆయన పనితీరు ఎలా ఉందంటే? చాలా బాగుందండి. 76 సంవత్సరాల వయసులో కూడా చాలా బాగుంది ఆయన పనితీరు. మొత్తం ఒక మాటలో ఏం చెప్తారు సార్ అంటే కూటమి ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం? కూటమి ప్రభుత్వం నెంబర్ 1 అండి. అభివృద్ధి బాగా చేస్తుంది. ఈ ప్రభుత్వం ఉంటేనే రాజధాని కట్టగలదు. మళ్ళీ ఈ జగన్ ప్రభుత్వం వస్తే రుషికొండ ప్యాలెస్లో కూర్చుంటాడు, 3 ముక్కలు ఆట ఆడతా అని కూర్చుంటాడు. ఏంటి కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఏమో రైతులకు గిట్టుబాటు ధర లేదు,
రైతులు మడగుడు తెంగారు కష్టంగా ఉంది బాగా. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. ఏం లేదు. ప్రభుత్వం నుంచి ఏమన్నా అందుతున్నాయా మరి? ఏమన్నా ఒక పింఛన్ తప్పితే ఏం లేదు. అంటే రైతుల గురించి మనం మాట్లాడుకుంటే అన్నదాత సుఖీభావ డబ్బులు మనం ఎప్పుడో వేసారు, నవంబర్లో ఎప్పుడో. 2 సంవత్సరాలకు ఒక సంవత్సరం వేసారు. సంవత్సరం అయ్యేనా అందాయా? అయ్యింది అయ్యా ఒకటి అందిని ఈ రెండే గిట్టుబాటు ధరలు. రైతుని చూడాలి బాబే, అన్నం పెట్టే రైతుని. మేము లేనిది వాళ్ళకి ఏముంటుంది? ఏ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వం అయినా మేము లేనిది లేదు. దేశానికి వెన్నెముక కాబట్టి. జగన్ గారి ప్రభుత్వం కూడా అలాగే ఉంది మీ పరిస్థితి? జగన్ గారు ప్రభుత్వంలో అన్ని చేశారు. అన్ని ఇప్పుడే కష్టంగా ఉంది అంతే. 4వసారి ముఖ్యమంత్రి అయినా 4వసారి ముఖ్యమంత్రి కొత్తగా ఎక్కిన ఆయన కాదు. అన్ని తెలుసు ముఖ్యమంత్రి గారికి. అన్ని చేసిండు. అలా ఉన్నాయి. ఆయన అన్ని చేసిండు. ఏముంది? మనమైతే ప్రభుత్వం దృష్టి తీసుకెళ్దాం, రైతులకు కానీ అన్ని వర్గాలు మంచి జరగాలని. సో మొత్తంగా అయితే మీకు అసలు ఈ ప్రభుత్వం వచ్చాక ఏమనిపించింది? ఏముంది? ఏం లేదు. రైతు అనేది లేదు. ఓకే, గిట్టుబాటు ధర లేదు. మిగతా ప్రజలకు వాళ్ళు చెప్పిన పథకాలు చెప్పినట్లు అమలు జరుగుతున్నాయా? ఏమున్నాయి ఆయన ఇచ్చే పథకాలు? గ్యాస్ బండ్కి 300 ఒకటే ఇచ్చిండు. ఒకటే ఇంకంతే. ఇంకేముందా? తల్లికి వందనం ఎంతమంది పిల్లలు? తల్లికి వందనకి ఎవడికి వేసిండు? ఒక నెల ఒక సంవత్సరం వేసిండు. ఒక సంవత్సరంలో అందరికి మళ్ళా ఏమి లేదు. ప్రభుత్వం చెప్పేది అయితే 66 లక్షల మంది పిల్లలకి వేసామని చెప్తుంది ప్రభుత్వం. చెప్తా, నేను చెబుతా. ఏముందా? వాస్తవంగా లేదు. ఏంటి జగన్ గారు మరలా గెలిచే అవకాశం ఏ మేరకు ఉండొచ్చు? అవన్నీ ఏముందా? ప్రజల్లో ఉంటుంది. అది ఏముంటుంది మన దగ్గర? ఇది ప్రజలే బాబాయ్. మీ ఉద్దేశంలో మరలా గెలుస్తారా అంటే ఆయన? అరే దాన్ని ఏముంది? ప్రజల తీర్పు అంతే, ప్రజలు తీర్పే అంతే. ఎవరు ముఖ్యమంత్రి ఉంటే బాగుంది అనుకుంటున్నారు మీరు? సరే, ఎవరిదేముంది? జగన్ గారు ఉన్నారు, పర్వాలేదు. ఏంటి కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పటి వరకు అయితే పర్లేదు, నాట్ బ్యాడ్. సో చెప్పిన పథకాలు చెప్తున్నట్లుగా అమలు జరుగుతున్నాయా? 70%. ఓకే, మినిమం 30% అనేది లీవ్ ఇట్. ఓకే. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటన్న తేడా అంటే? అంటే ఒక విధంగా చెప్పాలంటే సంక్షేమ పరంగా అయితే లాస్ట్ ఇయర్ ప్రభుత్వం వెరీ గుడ్. ఓకే, అభివృద్ధి పరంగా ఇట్ ఈస్ నాట్ గుడ్. ఈ ప్రభుత్వం ప్రభుత్వ పరంగా అయితే అంటే కంపెనీస్ వస్తున్నాయి అన్నారు కానీ ఎంప్లాయీస్ అనేది ఎక్కడ అనేది క్రియేట్ చేయలేకపోతున్నారు కదా. ఓకే, ప్రజెంట్ ఏంటంటే డెవలప్మెంట్ అయిన తర్వాత అప్పుడు ఎంప్లాయీస్ కానీ ఉద్యోగాలు కానీ అలానే వస్తుంటాయి. అన్న మీ సైడ్ రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్ల పరిస్థితులు? రోడ్లు వెరీ గుడ్. లాస్ట్ ఇయర్ ఉన్న అలానే ఉన్నాయి, సేమ్ ఇయర్ అలానే ఉన్నాయి. జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తానంటున్నారు. ఆయన పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ఎవరైనా పొలిటీషియన్ అనేది ఒక స్టాంప్ అనేది పడిపోయింది. ఎలాగంటే మేము వైఎస్ గారి కాడ నుంచి పాదయాత్ర చేస్తే గెలుస్తామనేది ఎక్స్ప్రెషన్తో అందరూ చేస్తున్నారు. చంద్రబాబు గారు చేశారు, గెలిచారు. జగన్ గారు చేశారు, గెలిచారు. లోకేష్ గారు చేశారు, గెలిచారు. అలానే జగన్ గారు కూడా గెలుస్తారు, చెప్పలేము అనేది. ఏంటంటే కొంత అనేది రైతు అనేది వ్యతిరేకత ఉన్నది లాస్ట్ ఇయర్ వరకు. ఈ ఇయర్ అనేది చెప్పలేము. మిరపకాయ రేట్ లేదని, వడ్ల రేట్ లేదని, సంథింగ్ ఏదైనా. ఇప్పుడు మాదేంటంటే అచ్చము మాగాడి సైడ్ వరి పంట వేద్దు అంటున్నారు ఈ ప్రభుత్వం అనేది. వరి పంట అయిపోతే ఎలా తింటారు? యూరియా కోసము లాస్ట్ ఇయర్ చాలా ఇబ్బంది పడ్డాము. యూరియా వేద్దు అంటున్నారు, బ్లాక్లోకి యూరియా అమ్ముతున్నారు. ఫెర్టిలైజర్స్ ఇస్తే ఒక్కొక్కటి మినిమం ఒక్కొక్క యూరియా కట్ట వచ్చేసి 1600, 1700. ఇప్పుడు ఇది అలవా వేస్తే కొనే రేట్ లేదు. గవర్నమెంట్ రేట్ కొంటుందంటారు కానీ ఇంతవరకు మిల్లులు అయితే ఓపెన్ చేయలేదు. కష్టంగానే ఉంది అయితే. మిల్లులు ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేశారు, ఒక మిల్లు ఇచ్చారు మా సైడ్ నందిగామ, గరికపాట ఒక మిల్లు ఇచ్చారు, జగ్గేపేట ఇచ్చారు, అది ఓపెన్ చేయలేదు. ఒక్కొక్క మిల్లు దగ్గర వచ్చేసి 150 నుంచి 100 వరకు ట్రక్కులు ఆగుతున్నాయి అనేది మనం అంటే క్లారిటీ లేదు. అంటే జనాల ఎస్టిమేషన్ అనేది అలా ఉన్నది. వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మనం చెప్తున్నాం. ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే కూటమి ప్రభుత్వం మీద ఏం చెప్తారంటే? 50-50 ఛాన్సెస్.